హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఆర్పిఎఫ్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది, కానిస్టేబుల్కి సంబంధించి మరి ఎస్ఐ సంబంధించి. సో ఈ నోటీస్ అనేది మీ ఆల్రెడీ నేను టెలిగ్రామ్ ఛానల్లో పెట్టేశాను, ఒకసారి చెక్ చేసుకోండి. యూట్యూబ్లో కూడా కమ్యూనిటీలో కూడా ఒకసారి పెట్టినాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ సంబంధించిన అప్డేట్ వచ్చి ఒరిజినల్ నోటీస్ అనేది రిలీజ్ అయిపోయింది ఆల్రెడీ. ఆన్లైన్ డేటాక్ అప్లికేషను 15/4/2024 అంటే ఈ నెల 15వ తేదీ నుంచి ఆన్లైన్ డేట్ స్టార్ట్ అవుతుంది. క్లోజింగ్ డేట్ వచ్చి రేపు నెల 14వ తేదీ. ఆల్రెడీ తెల్లారితోనే వీడియో చేసేది కూడా అది అప్పుడే నోటిఫికేషన్ కూడా వచ్చేసింది. రేపు నెల 14వ తేదీ నాటి క్లోజింగ్ డేటు. తర్వాత వచ్చి ఏదైనా కరెక్షన్ ఏదైనా చేసుకోవాలంటే ఇక్కడ చూడండి, డేట్ ఆఫ్ మోడిఫికేషన్ ఇదే మ్యాటర్. కరెక్షన్ డేట్ వచ్చి రేపు నెల 10వ తేదీ నుంచి 24వ తేదీ వరకు అయితే మీరు కరెక్షన్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇందులో చూడండి, సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించిన నోటీసు, కానిస్టేబుల్ సంబంధించిన నోటిఫికేషన్ కూడా నేను ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్ అప్లోడ్ అవుతుంది, ఒకసారి చూసుకోండి. ఆల్రెడీ మొత్తం పెట్టేశాను. ఇక్కడ చూడండి, సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి ఇది లెవెల్ 6 కిందకి వస్తుంది అనమాట. ఈ బేసిక్ వచ్చి 35,400, మెడికల్ స్టాండర్డ్ వచ్చి B1, ఏజ్ వచ్చి 20 నుంచి 28 ఇయర్స్, వ్యాకెన్సీస్ వచ్చి 452 వ్యాకెన్సీస్ అన్నమాట. కానిస్టేబుల్ సంబంధించిన వ్యాకెన్సీస్ అయితే 4,208 వ్యాకెన్సీస్ అయితే కానిస్టేబుల్కి సంబంధించి అయితే ఉందన్నమాట. సో సేమ్ నోటీసు ఏం లేదు, డిఫరెన్స్ ఏం లేదు, వ్యాకెన్సీస్ చేంజింగ్ అంతే, ఇంకేం లేదు, మొత్తం సేమ్ టు సేమ్. ఇందులో మీకు ఇంకా యూజ్ఫుల్ అంటే చెప్తాను, మీకు ఏదైతే యూజ్ అవుతుందో దాన్ని చెప్తాను. ఇక్కడ చూడండి, నెగిటివ్కి సంబంధించి 1/3 ఇచ్చాడు, అంటే 3 మిస్టేక్ చేస్తే 1 మార్క్ ఎగిరిపోతుంది. మీకు కనిపిస్తుందో లేదు, ఇక్కడ చూడండి 1/3. నోటిఫికేషన్ ఫీజుకి సంబంధించి ఆన్లైన్ ఫీజు వచ్చి ఇక్కడ చూడండి 250 రూపాయలు ఆన్లైన్ ఫీజు అయితే మీరు కట్టాల్సి అయితే ఉంటుంది అనమాట, అప్లికేషన్ ఫీజు. నెక్స్ట్ వచ్చి ఇక్కడ చూడండి, ఏజ్ లిమిట్ సంబంధించి వచ్చి 20 నుంచి 28 వరకు 28 ఇయర్స్ వరకు ఎవరైనా అయితే అప్లై చేసుకోవచ్చు. దానికి మళ్ళీ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉన్నది కోవిడ్ సంబంధించి. ఇక్కడ చూపిస్తాను ఒక్క నిమిషం. ఇది ఇక్కడ చూడండి, 3 years బియాండ్ టు ప్రిస్క్రైబ్డ్ అప్పర్ ఏజ్ లిమిట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్ అని చెప్పి. సో 3 years అనేది ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉందన్నమాట. ఏమంటే కోవిడ్ పాండమిక్ సంబంధించింది. అది కాకుండా మళ్ళీ SC STలకి అయితే 5 years SC STలు, తర్వాత OBCకి అయితే 3 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉందన్నమాట. ఇంకా ఇక్కడ చూడండి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి డిగ్రీ ఖచ్చితంగా కంప్లీట్ అయ్యి ఉండాలి ఎస్ఐకి. ఇంకోటి చూడండి, ఈ ఆన్లైన్ డేట్కి సంబంధించి ఫీజుకి సంబంధించి ఆల్ కేటగిరీ సంబంధించి 500 అయితే కట్టాల ఫీజు. మిగతా SC ST ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉమెన్స్కి సంబంధించి మాత్రం 250 రూపాయలు ఫీజు కట్టాలి. నేను షార్ట్గా చెప్తాను, ఎందుకంటే వీడియో ఛానల్ లెంత్ పెద్ద నోటిఫికేషన్ ఇచ్చినాడు. దీన్ని మొత్తం చేసుకున్నట్టే మీకే టైం వేస్ట్ అనమాట. అందుకే ఏదైతే షార్ట్ ఉందో దాన్ని మాత్రమే మీకు యూజ్ అయ్యేదని మాత్రమే చెప్తాను, మిగతాది అవసరం లేదని. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత ఈవెంట్స్ అనేది ఉంటుంది. ఫిజికల్ మేల్కి సంబంధించి 1600 మీటర్స్ 630 minutesలో అయితే కొట్టాలా. 800 మీటర్స్ అయితే లేదు మేల్ కేటగిరీకి సంబంధించి. నెక్స్ట్ లాంగ్ జంప్ 12 feet, హై జంప్ 3.9 inch అయితే దూకాల్సి ఉంటుంది. ఫీమేల్కి సంబంధించి 800 మీటర్స్ వచ్చి 4 minutesలో అయితే కంప్లీట్ చేయాలా. లాంగ్ జంప్ 9 feet, హై జంప్ 3 feetలో అయితే కొట్టాల్సి ఉంటుంది. హైట్ వెయిట్కి సంబంధించి చూద్దాం. ఇక్కడ చూడండి, కేటగిరీకి సంబంధించి మేల్ అయితే 165 centimeters ఉండాలా, ఫీమేల్ అయితే 157 centimeters ఉండాలా. చెస్ట్ అయితే 80 to 85, ఎక్స్టెండ్ అయితే 85 అవ్వాలి. నెక్స్ట్ ఇందులో UR UWS OBC వాళ్ళకి అది. నెక్స్ట్ SC STలకి అయితే హైట్ వచ్చి 160 ఉండాలన్నమాట. 160 హైటు, ఫీమేల్కి అయితే 152, ST అబ్బాయిలకి అయితే 76.2 చెస్ట్ అనేది ఉండాలి. ఎక్స్పాండ్ చేసినాడంటే గాలి పీల్చుకున్నప్పుడు 81.2 అయితే ఉండాలన్నమాట. ఇది వచ్చి గూర్ఖా వాలీస్, గూర్ఖాస్, మార్తాస్, డోగ్రాస్ ఇది మనకు అవసరం లేదు, నార్త్ ఈస్ట్ వాళ్ళకి ఇది మనకు అనవసరం.
ఫస్ట్ అనేది ఎగ్జామ్ ఉంటుంది, ఎగ్జామ్ తర్వాత ఈవెంట్స్ ఉంటుంది, ఈవెంట్స్ తర్వాత మెడికల్ అనేది ఉంటుంది అనమాట. సో ఇది దీనికి సంబంధించి యొక్క నోటిఫికేషను. సో ఆన్లైన్ డేట్ అనేది 15వ తేదీ నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట. వ్యాకెన్సీస్ కూడా ఇచ్చేసాడు చూడండి. ఇందులో వ్యాకెన్సీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, యూఆర్కి 157 పోస్టులు, ఎస్సీకి 57, ఎస్టీకి 28 మేల్ కేటగిరీ, ఓబీసీకి 104, ఈడబ్ల్యూసీకి 38, టోటల్ వచ్చి 384 మేలు. ఫీమేల్కి సంబంధించి యూఆర్కి 28, ఎస్సీకి 10, ఎస్టీకి 5, ఓబీసీకి 18, ఈడబ్ల్యూసీకి 7, టోటల్ వచ్చి 68. ఇందులో ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా 10% ఇచ్చాడు. అందులో 45 వ్యాకెన్సీస్ అయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరంటే ఆర్మీ రిటైర్డ్ పర్సన్స్ వాళ్ళకి. సో వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇది సంబంధించిన యొక్క నోటిఫికేషను. నేను షార్ట్గా చెప్పినాను, వీడియో లెంత్ అయిపోతుందని. మీకు ఏమైనా అర్థం కాకపోయినా మళ్ళీ కావాలన్నా ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్ రెడీగా ఉన్నది నోటిఫికేషన్. నిదాన కూర్చొని ఎంతసేపు చూసుకోవచ్చు మీరు. ఏదైనా డౌట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మెసేజ్ చేయండి, కావాలంటే మీకు డౌట్ అనేది క్లియర్ అనేది చేస్తాను అనమాట. సో ఇది దీనికి సంబంధించింది. 15వ తేదీన అయితే ఆన్లైన్ డేట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కనిపిస్తాను చూడండి, ఓపెనింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చి 15/4. ఇప్పుడు నేను 15వ తేదీ నుంచి ఆన్లైన్ డేట్ అనేది స్టార్ట్ అవుతుంది. రేపు 14వ తేదీకి అయితే క్లోజ్ అనేది అయిపోతుంది అనమాట. సో ఇది యొక్క ఎస్ఐ సంబంధించింది. ఎవరైతే స్టేట్ ఎస్ఐ ప్రిపేర్ అయ్యి ఉంటారో మాత్రం వదలబాకండి. ఏమన్నా అయిపోండి, ఫెయిల్ అయినండి, పాస్ అయినా అయిపోండి, కానీ మాత్రం వదలద్దండి. అప్లై అయితే చేయండి, బాగా ప్రిపేర్ అవ్వండి. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. జై హింద్.